హాయ్ అండి. ఇదొచ్చేసి మనం పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, నైటీస్ కిందకైనా, డ్రెస్సుల కిందకైనా యూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా అంటే మనము ఇప్పుడు కాటన్ క్లాత్ అండి. ఇలా కాటన్ క్లాత్ కాకపోయినా మనము ఇప్పుడు కాటను పీస్ అనేది మనము కొనుక్కోవడానికెళ్ళినప్పుడు అక్కడొచ్చేసి మనం బ్రాస్ స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి క్లాత్ ఇవ్వమని అడిగితే వాళ్ళు మనకి స్టిఫ్‌గా ఉండే క్లాత్ ఇస్తారండి. ఇదొచ్చేసి నేను ఇంట్లో వేస్ట్‌గా ఉండే క్లాత్ తోటే స్టిచ్ చేస్తున్నాననమాట. ఇది ఏంటంటే మనం అంతకుముందు నేను చదువుకునేటప్పుడు కూడా సేమ్ ఇవే యూజ్ చేసేదాన్ననమాట. అప్పుడొచ్చేసి ఈ బ్రాస్ అనేవి లేవండి. మనకి ఇప్పుడు రెడీమేడ్‌గా మనము కొనుక్కొని వేసుకుంటున్నాం కదా! అవైతే తెలీదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు అవే పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ఏసే బ్రాస్ వచ్చేసి అవి వాళ్ళు వేసుకున్నా మనకి ఎక్కువగా చెస్ట్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుందండి. ఇవి ఇలాంటివైతే చెస్ట్ అనేది అస్సలు మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే ఇది మామూలు నార్మల్‌గా స్టిచ్ చేస్తాం కాబట్టి చెస్ట్ అనేది అస్సలు కనపడకుండా ఉంటుందండి. ఈ క్లాత్ అనేది మనకి ఇప్పుడు మీటర్ తీసుకున్నామంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 4 అలా వస్తాయన్నమాట. లావుగా ఉన్న వాళ్ళకైతే 2 కానీ 3 కానీ వస్తాయండి మీటర్ క్లాత్ అనేది తీసుకుంటే. చూడండి సేమ్ ఇంతేనండి. మనమేం అంత కష్టపడి కుట్టనవసరం లేదు. ఒక 10 మినిట్స్‌లో అలా అయిపోతుందనమాట. దీని గురించి ఫుల్ వీడియో అనేది ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తానండి. మనము 10 మినిట్స్‌లో ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.